ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య తలదురద. మీకు తలదురద విసిగిస్తూ ఉంటే ఏం చేయాలి? కొన్ని చక్కని ఆయిల్స్ ఉన్నాయి. ఈ ఆయిల్స్తో మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు కొబ్బరి నూనె, అలాగే వేప కొబ్బరి నూనెల కాంబినేషన్, ఇంకా టీ ట్రీ ఆయిల్, ఇంకా పెప్పర్మెంట్ ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్, ఇలాంటి వాటిని ఉపయోగించి ఈ తలదురదని తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన, ఎంతో అవసరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే తలదురద మిమ్మల్ని విసిగిస్తూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఆయిల్స్తో మసాజ్ చేసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇది తెలుసుకుందాం. దురద, చుండ్రు, వెంట్రుకలు రాలటం, ఇలాగా ఎంతోమంది ఈ సమస్యలతో నా దగ్గరకు వస్తూ ఉంటారు. మామూలుగా ఈ కాలం విచిత్రమైన కాలం. ఎండలు ఉంటున్నాయి, అదే సమయంలో వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో వర్షానికి తడిసి ఆ తర్వాత ఎండ వల్ల మళ్ళీ ఆ చర్మంతా పొడిబారి తల బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ దురద సమస్య ఎక్కువ అవుతుంది. తలని అస్తమానం గోకుతూ ఉంటారు. దీంతో అక్కడ గాయం అవుతుంది. దీంతో ఇక అక్కడ హీలింగ్ ప్రాసెస్లో చుండు తయారవుతుంది. ఇక చుండు తయారైతే వెంట్రుకలు రాలుతాయి. ఇలా ఒక చిన్న సమస్య, దీన్ని అశ్రద్ధ చేస్తే అనేక సమస్యలు. మరి ఈ సమస్య నుంచి బయటపడటానికి మామూలుగా చాలామంది చేసేది ఏంటంటే కెమికల్స్తో తయారైనటువంటి ఈ తల నూనెలు కానీ లేకపోతే ఇతర పదార్థాలు కానీ ఇవన్నీ రాసేస్తూ ఉంటారు, క్రీములు ఇలాంటివి. అయితే వాటి వల్ల జుట్టు ఇంకా ఊడిపోతుంది. అంతే తప్ప ఈ సమస్య తగ్గదు. మరి ఈ దురద సమస్యకు చక్కటి పరిష్కారం ఏమిటి అంటే మీ ఇంట్లోనే ఉంది. ఈ ఆయిల్స్ని మీరు మసాజ్ ఆయిల్స్గా వాడుకుంటూ ఉంటే తల దురద సమస్య తగ్గిపోతుంది. ఇవేమిటి చూద్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవటం. మీ తలలో దురదకి మెయిన్ కారణం ఏంటంటే తల పొడి బారటం. కాబట్టి దీనికి కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె ఎందుకు పనిచేస్తుంది అంటే, ఒకటి ఈ చెమ్మని తలకి చేరనివ్వదు, అలాగే మంచి మాయిశ్చరైజర్ లాగా పనికొస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? వెరీ సింపుల్. కొంచెం కొబ్బరి నూనెని గిన్నెలోకి తీసుకోండి. దీన్ని 2 స్టెప్ మెథడ్లో వేడి చేయాలి. 2 స్టెప్ మెథడ్ అంటే ఏమిటంటే, ఈ నూనెను డైరెక్ట్గా వేడి చేయకూడదు. చేస్తే అది ఆవిరైపోతుంది, ఎందుకంటే దాని బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ. కాబట్టి ఏం చేయాలి? ముందు గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళని వేడి చేయాలి. దాంట్లో ఈ నూనె పోసారే ఈ గిన్నె పెట్టి వేడి చేయండి. సింపుల్. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్న ఈ తల నూనెని తలకు రాసుకోండి. మెల్లగా మసాజ్ చేసుకోండి. మీకు వీలైనంతసేపు అలాగే ఉంచుకోండి. తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేసేయండి. మైల్డ్ షాంపూ అంటే ఏమిటి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతున్నారు. మైల్డ్ షాంపూ అంటే ఏదన్నా హెర్బ్స్తో తయారైన షాంపూ, లేదు చిన్నపిల్లలకు వాడే షాంపూ. ఇక రెండో కాంబినేషన్ అద్భుతమైంది. ఇదేంటంటే వేప అలాగే కొబ్బరి నూనె, ఈ కాంబినేషన్. ఇది అంతే, చాలా తేలిక. ఒక గుప్పెడు వేపాకులు తీసుకోండి, మెత్తగా రుబ్బండి. ఇప్పుడు వేపాకుల ముద్ద అవుతుంది కదా, ఈ పేస్ట్కి 2 చెంచాల కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించండి. చేతి వేళ్ళతోటి నెమ్మదిగా మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని కనీసం 20 నుంచి 25 నిమిషాలు తలకు అలాగే ఉంచేయండి. పట్టించిన తర్వాత ఆరిపోతుంది కదా, ఆరిన తర్వాత అప్పుడు మైల్డ్ షాంపూతో తల స్నానం చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు మీకు వీలున్నప్పుడల్లా చేస్తూ ఉంటే దురద నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఈ వేపలో ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీ మైక్రోబియల్గా, యాంటీసెప్టిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. తలపైన దురద, చుండ్రు ఇలాంటి సమస్యలకి ఇదొక చక్కటి పరిష్కారం. ఇక కొబ్బరి నూనె, దీంట్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అందుకే మామూలుగానే కొంతమందికి తొడల దగ్గర అక్కడ ఈ ఫంగస్ చేరినప్పుడు తెలుసో తెలియక కొబ్బరి నూనె రాసుకుంటుంటారు, రిలీఫ్ వస్తుంది. అంటే దానికి యాంటీ ఫంగల్ నేచర్ ఉంది. కొబ్బరి నూనె ఈ తలలో ఉండేటువంటి ఆ డ్రై డాండ్రఫ్ని, ఆ దురదని తగ్గిస్తుంది. అలాగే తలలో ఉండేటువంటి తేమని నార్మలైజ్ చేస్తుంది. ఇక ఇంకొకటి కొంతమందికి తెలియంది, ఈ మధ్య మనకి సూపర్ బజార్లో దొరికేది ఏమిటంటే టీ ట్రీ ఆయిల్. ఇది అంతే. టీ ట్రీ ఆయిల్ దురద సమస్యకి చెక్ పెడుతుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది.
టీ ట్రీ ఆయిల్ ప్రత్యేకత, ఇది ఒక సహజమైన యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని మీరు మోడరేట్గా రాయాలి. మరీ ఎక్కువ రాశారనుకోండి మళ్ళీ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఔషధం లాగా. దీన్ని తలకు రాస్తే మీరు డైరెక్ట్గా రాయకుండా రాయబోయే ముందు కాస్త డైల్యూట్ చేసుకుంటే మంచిది. అంటే ఏమిటి అంటే మైల్డ్ షాంపూలో 10 నుంచి 20 చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసి దాంతో తలస్నానం చేయండి షాంపూ లాగా. లేకపోతే ఇంకొక పద్ధతి ఉంది. ఆలివ్ ఆయిల్లో 10 నుంచి 20 చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసి దాంతో మసాజ్ చేసుకోండి. ఈ టీ ట్రీ ఆయిల్ చుండుని, సెబోరిక్ డెర్మటైటిస్ని, తలలో పేలని, ఆ పేరు వల్ల వచ్చేటటువంటి దురదని, ఇలాంటి వాటన్నిటిని తగ్గిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన ఆయిల్ ఇదే పెప్పర్మెంట్ ఆయిల్. ఇది అంతే. ఈ పెప్పర్మెంట్ ఆయిల్ చుండుని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. దీన్ని తలకి రాసుకుంటే హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, తలలో దురదను తగ్గిస్తుంది. తలస్నానం చేసే ముందు ఆలివ్ ఆయిల్ కానీ లేదా కొబ్బరి నూనెలో కానీ ఈ పెప్పర్మెంట్ ఆయిల్ కొంత వేయండి. తలకు మెల్లగా మసాజ్ చేసుకోండి. దీంతో తలస్నానం చేస్తారు కదా, అంటే షాంపూ చేసిన తర్వాత పెప్పర్మెంట్ మీరు దీన్ని నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని దాంతో కూడా శుభ్రం చేసుకోవచ్చు తలని. ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సిడర్ వెనిగర్ అంటారు. యాపిల్స్ నుంచి తయారయ్యే ఒక పుల్లటి పదార్థం ఇది. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ తల దురదను తగ్గిస్తుంది, చుండు సమస్య నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది. దీంట్లో కూడా యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. ఇది వైరస్ని, బ్యాక్టీరియాని సమర్థవంతంగా అదుపు చేస్తుంది, వాటితో పోరాడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని గోరువెచ్చటి నీళ్ళలో కరిగించి షాంపూ తర్వాత దాంతో తలను శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే తల దురద సమస్య దూరం అవుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా వెరీ సింపుల్. ఒక గిన్నెలో 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. దీనికి 1 టీ స్పూన్ బాదం నూనెని, 2 లేదా 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ని వేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేసుకోండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తల స్నానం చేసేయండి. వారానికి 2 సార్లు చేస్తే తల దురద సమస్య ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇలాగా ఈ తల దురద సమస్య ఉన్నప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. హోమ్ రెమెడీస్లా పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, అలాగే ఇంటి వైద్యాలు. ఒక్కొక్కసారి తల దురద సమస్య వేరే సమస్యలకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అంటే స్కాల్ప్ సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, రింగ్ వర్మ్ కానీ ఇలాంటివి. అలాంటప్పుడు మిమ్మల్ని పరీక్ష చేసి వ్యక్తిగతంగా మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యేవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.